విక్టరీ వెంకటేష్ గారు నటించిన బొబ్బిలి రాజా సినిమా గురించిన విశేషాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన స్వర్గీయ డి రామానాయుడు గారి సమర్పణలో ఆయన పెద్ద కుమారుడు డి సురేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా నిర్మాతగా 1990 సంవత్సరంలో నిర్మించి దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో వెండితెరపై ఆవిష్కరింపబడి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా బొబ్బిలి రాజా. విక్టరీ వెంకటేష్ కు సూట్ అయ్యే విధంగా ఒక జంగిల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథను తయారు చేసి బొబ్బిలి రాజా అనే పేరు పెట్టారట. తన మేనత్త తన తల్లిపై చెరగని నిందను వేసి ఊరి వారందరి సమక్షంలో అవమానించిన తన తల్లిపై పడ్డ నిందను తిరిగి తన మేనత్త ద్వారా ఊరి వారందరి సమక్షంలో తొలగించిన ఒక బొబ్బిలి యువకుని కథే ఈ బొబ్బిలి రాజా సినిమా కథ. విక్టరీ వెంకటేష్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా, వారు మెచ్చే విధంగా తెరకెక్కించారు దర్శకుడు బి గోపాల్. విక్టరీ వెంకటేష్ గారి అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఆ రోజుల్లో. విక్టరీ వెంకటేష్ గారు పాములతో, సింహాలతో మరియు కోతులతో చేసిన కొన్ని సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించడం విశేషం. పరచూరి బ్రదర్స్ పవర్ఫుల్ డైలాగ్స్, విక్టరీ వెంకటేష్ ముఖ్యంగా మినిస్టర్ పాత్రలో ఉన్న వాణిశ్రీ గారితో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. కుర్రకారు విజిల్స్ తో, గోలలతో మారుమ్రోగాయి థియేటర్స్ ఆనాడు. మొదట హీరోయిన్ గా రాధను అనుకున్నారంట రామానాయుడు గారు. కానీ పరచూరి గోపాలకృష్ణ గారు మాత్రం కొత్త అమ్మాయిని పెట్టాలని పట్టుబట్టి దివ్య భారతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారంట. బోనీ కపూర్ గారు దివ్య భారతిని ముంబైలో చూపించారట. ఆమెను చూసిన వెంటనే హీరో వెంకటేష్, దర్శకుడు బి గోపాల్, కెమెరామెన్ రవి, నిర్మాత సురేష్ బాబు గారు ఏకగ్రీవంగా ఆమోదించడం సినిమా విశేషం. అందాల తార దివ్య భారతి తెలుగులో నటించిన మొట్టమొదటి మూవీ బొబ్బిలి రాజా కావడం మరొక విశేషం. ఇక అత్తగారి పాత్ర కోసం మొదట శారద గారిని అనుకున్నారట పరచూరి గోపాలకృష్ణ గారు. కానీ శారద గారిని వద్దని మినిస్టర్ పాత్రకు వాణిశ్రీ గారిని పెడదామని, కొత్తగా ఉంటుందని భావించి డి సురేష్ బాబు గారు ఆమెను సెలెక్ట్ చేశారట. బొబ్బిలి రాజా మూవీ ద్వారా కళాభినేత్రి వాణిశ్రీ గారు మొట్టమొదటిసారిగా వెంకటేష్ తో నటించడం, అదేవిధంగా బి గోపాల్ దర్శకత్వంలో నటించడం విశేషం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి వాణిశ్రీ పాత్రను ఫారెస్ట్ మినిస్టర్ గా మార్చడం మరొక విశేషంగా చెప్పవచ్చు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఫస్ట్ మూవీ విత్ డైరెక్టర్ బి గోపాల్. ఇళయరాజా గారు ఈ సినిమా కోసం కేవలం 4 గంటల సమయంలో 5 పాటల ట్యూన్స్ కంపోజ్ చేయడం మరియు రీ రికార్డింగ్ కేవలం 2.5 days లో పూర్తి చేయడం విశేషంగా చెప్పవచ్చు. ఆయన కంపోజ్ చేసిన పాటల్లో అయ్యో అయ్యో అయ్యయ్యో, కన్యాకుమారి కనపడదా దారి, బలపం బట్టి బామ బళ్ళు ఆ ఈ నేర్చుకుంటా లాంటి పాటలు అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అవడం విశేషం. ఇక న్యూ కెమెరామెన్ కె రవీంద్రబాబు ఈ బొబ్బిలి రాజా సినిమాతో కెమెరామెన్ గా పరిచయం కావడం మరొక విశేషం. బొబ్బిలి రాజా సినిమా షూటింగ్ భారతదేశంలో ఉన్న సుమారు అన్ని ఫారెస్ట్లలో ఈ సినిమా షూటింగ్ జరపడం విశేషం. ముఖ్యంగా అన్నామలై ఫారెస్ట్, సిర్వాణి ఫారెస్ట్, తలకోన ఫారెస్ట్, గిద్దలూరు, నంద్యాల పరిసర అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించడం మరొక విశేషంగా చెప్పవచ్చు. నిజమైన అడవి జంతువులు, పాములు, కొండ చిలువ, ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు అన్ని సినిమాలలో ట్రైనర్స్ సహాయంతో ఈ షూటింగ్ లో పాల్గొనడం మరొక విశేషం. ఈ సినిమా తీయడానికి సుమారుగా 100 రోజులకు పైగా సమయం పట్టిందట ఆనాడు. ఇక రిలయన్స్ అంబానీ గారి హెలికాప్టర్ ను ప్రత్యేకంగా ఈ సినిమా కోసం షూటింగ్ కోసం వాడారట ఆ రోజు. టైం సెట్ కాకపోవడంతో ఫైట్ మాస్టర్ విజయన్ మరియు షూటింగ్ లో చిన్న ఇంజురీ కావడంతో ఫైట్ మాస్టర్ జుడురత్నం మాస్టర్స్ ఇద్దరు తప్పుకోవడంతో ఫైట్ మాస్టర్స్ లేకుండానే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ ని నిర్మాత సురేష్ బాబు గారు స్వయంగా ఫైట్ సీన్స్ ని షూట్ చేయడం మరొక విశేషం. డి సురేష్ బాబు గారికి నిర్మాతగా మొట్టమొదటి సినిమా కావడం మరొక విశేషం. 14 సెప్టెంబర్ 1990 రోజున గ్రాండ్ గా రిలీజ్ అయింది బొబ్బిలి రాజా సినిమా. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పెద్దగా లేకపోయినా సెకండ్ వీక్ నుండి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ జోరందుకున్నాయి ఆనాడు. 50 రోజుల నుండి 100 రోజుల వరకు, తర్వాత 175 రోజుల వరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం. హైదరాబాద్ సుదర్శన్ 70mm థియేటర్ లో
మొత్తంగా కలిపి 3 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శింపబడి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రంగా నిలవడం మరొక విశేషంగా చెప్పవచ్చు. హైదరాబాద్ లోని నిజామ్స్ గ్రౌండ్స్ లో 100 రోజుల వేడుక అత్యంత వైభవంగా సినీ అతిరథ మహారథుల సమక్షంలో ఈ సినిమా 100 రోజుల వేడుక చేయడం మరొక విశేషం. హీరో విక్టరీ వెంకటేష్ నటించిన 17వ సినిమా సిల్వర్ జూబ్లీ మూవీ మరియు బ్లాక్ బస్టర్ హిట్ కావడం మరొక విశేషం. ఆయన సినిమా కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా బొబ్బిలి రాజా సినిమా ఉండడం మరొక విశేషంగా చెప్పవచ్చు. సో ఇవేనండి విక్టరీ వెంకటేష్ గారు నటించిన బొబ్బిలి రాజా సినిమాకు సంబంధించిన విశేషాలు. మరొక మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.